ఏంటి ఈ కనబడుతున్న మిషన్స్ కాస్ట్ ₹1,00,00,000? దేవుడు కనబడితే అందరూ కోరుకుంటారు వరం. మన ఆక్వాటెక్ కి మళ్ళీ వచ్చింది భీమవరం. మా ఆక్వా కల్చర్ లో చాలా ఫేమస్ క్రాబ్స్ ఈ రోజు మన ఆక్వాటెక్ కి విజిట్ చేస్తుంది ఇకో గ్రీన్ ల్యాబ్స్. ఆ ల్యాబ్ అంటే ఏముందిలే, మా అంటే వాటర్ అండ్ సాయిల్ టెస్ట్ చేస్తారు. ఇంకా అడ్వాన్స్డ్ అనుకుంటే రొయ్యలని టెస్ట్ చేస్తారు. మాకు తెలియని ల్యాబా, మేము చూడని ల్యాబా అని మనసులో అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాదు చేపల పులుసులో కాలేసినట్టే. ఇలాంటి ల్యాబ్ మన భీమవరంలో నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. నేను ఇంతలా చెప్తున్నానంటే ఖచ్చితంగా మీరు ఈ ల్యాబ్ గురించి తెలుసుకోవాల్సిందే. గత 5 సంవత్సరాల నుంచి ఇకో గ్రీన్స్ ల్యాబ్స్ వారు అడ్వాన్స్డ్ మిషనరీతో నెంబర్ 1 క్వాలిఫైడ్ టీమ్ తో కస్టమర్స్ కి క్వాలిటీ సర్వీస్ ఇస్తున్నారు. అంతేకాకుండా వీళ్ళు ఉపయోగించే కాస్ట్లీ అండ్ అడ్వాన్స్డ్ మిషన్స్ తో మన చెరువు వాటర్ ని టెస్ట్ చేసినప్పుడు మన చెరువులో ఉండే అమోనియా, నైట్రైట్, pH, ఆల్కలైనిటీ, హార్డ్నెస్, మినరల్స్ రేషియో ఇలా అన్ని వాటర్ క్వాలిటీ పారామీటర్స్ యొక్క రేంజ్ అనేది 100% అక్యురేట్ గా వస్తుంది. వీళ్ళ దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ ఇంక్యుబేటర్స్ అలాగే వీళ్ళు వాడే క్వాలిటీ అగర్స్ మన చెరువులో ఉన్న బ్యాక్టీరియా లోడ్స్ నే కాదు వాటి ముత్తాతలను కూడా గుర్తుపట్టేస్తాయి. వీళ్ళ దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ మిషనరీతో 16 రకాల వైరస్ లని సులభంగా కనిపెట్టవచ్చు. EHP ని కూడా ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. అంతేకాకుండా ప్రాసెసింగ్ ప్లాంట్ వాళ్ళు అదర్ కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేసే సరుకుకి చేసే యాంటీబయాటిక్ టెస్ట్ ఈ ల్యాబ్ లో చేస్తారు. మీరు కూడా పట్టుబడికి ముందు ట్రేడర్ విషయంలో మోసపోవద్దు అనుకుంటే యాంటీబయాటిక్ టెస్ట్ చేయించుకోవడం మంచిది. అలాగే మన చెరువు మంచి కౌంట్ లో ఉన్నప్పుడు మన మీద కుళ్ళుతో మన చెరువులో పురుగుల మందులు కలిపి చెరువులో ఉన్న చేపల్ని రొయ్యల్ని చనిపోయేలా చేస్తారు. మీరు లీగల్ గా వాళ్ళ మీద కేసు పెట్టాలంటే మీకు పెస్టిసైడ్స్ డిటెక్టెడ్ సర్టిఫికేట్ కావాలి. మన ఈకో గ్రీన్ ల్యాబ్స్ వాళ్ళు పెస్టిసైడ్స్ టెస్ట్ కూడా చేసి అక్యురేట్ రిపోర్ట్ కూడా ఇస్తారు. అంతేకాకుండా మన చేపలకు రొయ్యలకు ఇచ్చే మేతలో ఫీడ్ న్యూట్రిషన్ టెస్ట్ కూడా చేస్తారు. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మన ఫీడ్ లో ప్రోటీన్ పర్సెంటేజ్ ఎంత ఉంది, ఫ్యాట్ పర్సెంటేజ్ ఎంత ఉంది, మాయిశ్చర్ పర్సెంటేజ్ ఎంత ఉంది, ఇలా మనం తీసుకువెళ్లిన మేతలో ఫీడ్ న్యూట్రిషన్ టెస్ట్ చేసి మనకు రిపోర్ట్ ఇస్తారు. దీని వల్ల కల్తీ మేతల విషయంలో మనం జాగ్రత్తగా ఉండొచ్చు. అంతేకాకుండా మన చెరువులో వాడే ప్రోబయోటిక్స్ లో బ్యాక్టీరియా కౌంట్స్ అనేవి ఎంత ఉన్నాయో అని కూడా టెస్ట్ చేస్తారు. మీకు ఒక్క మాటలో అర్థమయ్యేలా చెప్పాలంటే ఏదైనా కంపెనీ తమ ప్రొడక్ట్స్ లలో ఎలాంటి యాంటీబయాటిక్స్ లేవు, ఏ ఇతర హార్మ్ఫుల్ రెసిడ్యూస్ లేవని టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఆ టెస్ట్ లు అన్ని కూడా మన ఈకో గ్రీన్ ల్యాబ్ వాళ్ళు చేసి అథరైజ్డ్ సర్టిఫికేట్ ఇస్తారు. అప్పుడు కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ అనేది అప్రూవల్ చేస్తుంది. ఆక్వాకల్చర్ అనే కాకుండా మన ఈకో గ్రీన్ ల్యాబ్స్ వారు మనం త్రాగే డ్రింకింగ్ వాటర్ ని కూడా టెస్ట్ చేస్తారు. కొన్ని రెస్టారెంట్స్ లో కల్తీ ఫుడ్ వల్ల ఫుడ్ పాయిజన్ జరుగుతూ ఉంటుంది కదా, ఆ ఫుడ్ లో ఉండే పాయిజన్ సబ్స్టెన్సెస్ ని వీళ్ళు టెస్ట్ చేసి ఐడెంటిఫై చేసి రిపోర్ట్ ని ఫుడ్ కమిషనర్ కి సబ్మిట్ చేస్తారు. ఈ ఈకో గ్రీన్ ల్యాబ్స్ వాళ్ళ స్పెషల్ ఏంటంటే గవర్నమెంట్ అక్రిడిటేషన్ మరియు రికగ్నైజేషన్ అయిన NABL, అదేనండి నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ ల్యాబొరేటరీస్ మరియు ఎక్స్పోర్ట్ ఇన్స్పెక్షన్ కౌన్సిల్ ఫసాయి, అలాగే ఎపెడా, అదేనండి అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ మన ఈకో గ్రీన్ ల్యాబ్స్ ని ఇవన్నీ కూడా రికగ్నైజ్ చేసిన ల్యాబొరేటరీ. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇంత మంచి ల్యాబ్ మన భీమవరంలో ఉండగా మనం చింతించడం దండగా. డిస్ప్లే మీద ఈకో గ్రీన్ ల్యాబ్స్ వారి కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను, వెంటనే కాంటాక్ట్ అవ్వండి.